మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మరి గత వారం నుంచి మళ్ళీ ఈ వారం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనందరికి ఇచ్చిన అవకాశమును బట్టి మరి ఈ వారం అంతట్లో మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ మళ్ళా ఈ విధంగా దేవుని మాటలు వినటానికి, ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన మాటలు ధ్యానించుకోవడానికి ఇలాంటి భాగ్యం ఇచ్చిన దేవుడికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం దేవుని పిల్లరా. మరి ఈ మాటలు మీరు వింటూ అనేక మందికి తెలియచేస్తున్నందుకు కూడా మీకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ దినం కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నైనా ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా నీ బిడ్డలు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు నైనా, వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడి ఎన్నో బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి తండ్రి నైనా వారిని కాపాడి నీ రక్షణ కంచి వేసి చల్లగా కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాం నైనా. వారి కుటుంబంలో నువ్వు నెమ్మది ఇచ్చినప్పుడు, మారుమడి రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డలకు కావాల్సిన సమస్తం ఇచ్చి వారమంతా కంటికి రెప్పలాగాని బిడ్డలను కాపాడినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, ఈ దినం కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతంగా వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం నీ బిడ్డలకి ఏమని చెప్పుతున్న నన్ను కూడా తండ్రి ఒక సాధనముగా పనిముట్టుగా వాడుకొని ఆత్మచేత నీ బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. జీవము కలిగిన దేవుని పిల్లారా, ఇవాళ నిజంగా ప్రపంచానికి లేదా దేశానికి అనుకున్నా కూడా దేవుని పిల్లరా, యేసుక్రీస్తును మా గురించి మాట్లాడటం చాలా ఎక్కువైపోయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. అలాగనే ఆయన ఆరాధించేవారు ఎక్కువయ్యారు, ఆయన నమ్ముకుండేవారు ఎక్కువయ్యారు, అలాగనే ఆయన అవమానించి చెడ్డగా మాట్లాడేవారు కూడా ఎక్కువయ్యారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, నిజంగా యేసుక్రీస్తుని విశ్వసించి రక్షణ పొందే సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ, అంటే సువార్త ప్రకటన ఎక్కువయ్యే కొద్దీ అపవాది ఒక ఆశ తగ్గిపోతూ ఉంటుంది, వాడి బలం ఒకటి తగ్గిపోతూ ఉంటుంది. వాడి బలం తగ్గిపోతుంది కనుక లోకములో తనకంటూ ఒక వర్గం ఉన్నారు, తనకంటూ ఒక జనం ఉంటారు. ఆ జనాన్ని ప్రేరేపించి రేపి యేసుక్రీస్తు వారి మీద అవమానకరంగా మాట్లాడి పెడితే ఆ మాటలు వినటం వలన అనేక మంది ఆయనను వెంబడించేవాళ్ళు, ఈ సువార్తకు బయలుదేరేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఆగిపోతారు, ఆలోచిస్తారని చెప్పేసి అపవాదికి ఒక ప్లాన్ అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. దాని ప్లాన్తో అనేక మంది దానికి సాధనాలుగా మారి యేసుక్రీస్తు వారిని వాళ్ళ చెడ్డగా మనల్ని యూట్యూబ్లో మాట్లాడటం, తిట్టడం, అవమానించడం, మనం ఇలాంటివి చాలా చూస్తున్నాం దేవుని పిల్లరా. ఇవన్నీ కూడా మనం చూసేటప్పుడు దేవుని పిల్లరా, మనం చాలామంది విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది నిజమా అనని దారి తప్పే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఎప్పుడు ఇది జరుగుతుందంటే మీకు సరైన వాక్య జ్ఞానం లేకపోతే, వాక్యం మీద ఒక అవగాహన అనేది కానీ మీకు లేకపోతే దేవుని పిల్లరా, తప్పకుండా మనం తొట్టిల్లే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఒక మాట ఉంది, అపవాది ఏర్పాటు చేసుకున్న వారిని సైతం మోసపుచ్చిదని రాయబడింది బైబిల్లో. అక్రమం విస్తరించడం వలన అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది, అంటే యేసుక్రీస్తు విషయంలో ప్రేమ చల్లారిపోయిద్దని కూడా జీవగ్రంథంలో దేవుడు మనకు ముందుగానే రాయించాడు దేవుని పిల్లరా. కనుక ఇవన్నీ మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇవాళ ఒక అమూల్యమైన మాట మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా. ఏంటి అది మనం చూడగలిగితే యోహానుకు రాసిన యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఒక్క వ్యక్తి ఎవరంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారు, రెండో వ్యక్తి ఎవరంటే సమరయ స్త్రీ. కలిసి వీళ్ళిద్దరు కనపడతారు. మరి ఈ సమరయ స్త్రీ అనే వ్యక్తి మనందరికీ తెలుసు. ఆమె మరి నీళ్లు తోడుకోవడానికి బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు 12 గంటల టైంలో, అంటే ఆకలేసి ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు నీళ్లు అడగటము, వాళ్ళిద్దరి మధ్యన ఒక సంభాషణ జరుగుతూ అప్పుడు మాట్లాడుతుంది. ఏంది చివరికి ఏం తెలుసుకుందంటే, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నానని సమరయ స్త్రీ మాట్లాడటం జరిగింది. నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుతా, ఎందుకంటే నా రహస్యములని ఇలా చెప్పగలిగేది ఒక ప్రవక్త వలన ఇది కానీ వేరేవాని వాళ్ళ కలదు కనుక నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నానయ్యా అని చెప్పేసి అప్పుడు కింద సన్నివేశంలో 19వ వచనంలో ఒక మాట చెప్తుంది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా
నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు కానీ ఆరాధింపవలసిన స్థలంలో యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరమ్మా. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఏమండి? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అంటే మరి అప్పటి నుంచి, అంటే మోషే కాలం నుంచి కూడా దేవుణ్ణి ఆరాధించే ఒక నియమం ఉంది దేవుని పిల్లారా. ఆ నియమం ప్రకారం ఆరాధించుకుంటూ వస్తున్నారు. ఎక్కడ? పర్వతముల మీదంట, యెరూషలేములోనంట ఆరాధించుకుంటూ వస్తున్నారంట. అంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారి కాలంకి వచ్చే తల్లికి ఆరాధించుకుంటూ వస్తూనే ఉన్నారు ప్రజలు. అయితే ఏం చెప్తుంది? నువ్వు ప్రవక్తవని నేను గ్రహించానయ్యా. ఇదిగో యెరూషలేములోనన్నా ఆరాధించము, వాళ్ళైతే ఇదిగో పర్వతం మీద ఆరాధించారు, నువ్వైతే ఆ స్థలం అసలు యెరూషలేము ఉంది, అక్కడ ఆరాధించాలని చెప్తావమ్మా అనగానే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, అమ్మా, మీకు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తాం. అంటే మీకు తెలియని దానిని ఆరాధించడం ఏంటి దేవుని పిల్లలారా? తెలియని దానిని ఆరాధించడం ఏంది? తెలియని దాని యందు నమ్మిక ఉంచడం ఏంటి? తెలియని దాని గురించి అర్థముగా చేయటం ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, అసలు తెలియదు అనే మాట ఎందుకు మాట్లాడాడు అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, తెలియదు అని ఒక మనిషి ఎవరన్నా కూడా మనతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఏమీ తెలియదు, నువ్వు మాట్లాడమాక అని చెప్పేసి మనం మాట్లాడుతుంటాం. ఆ ఎదుటి వ్యక్తిని ఆ మాట మనం మాట్లాడుతున్నామంటే ఎందుకన్నాం ఆ మాట అంటే, అతను మాట్లాడే మాటలలో ఒక అవగాహన అనేది లేకుండా తనేంటంటే ఎదుటి వాళ్ళు చేసింది ఊరికి అతను చూసి దాంట్లో వాస్తవం ఎంత ఉందో వాస్తవం కాదని ఒక ఆలోచన లేకుండా వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నీకు అసలు జరిగిన విషయం ఏం తెలియదు కనుక నువ్వు మాట్లాడుతున్నావు కనుక నువ్వు మాట్లాడొద్దని అంటారు. అంటే ఏమేం చేసింది? మా పితరులు ఇదిగో పర్వతాల మీద ఆరాధించారు, ఇదిగో యెరూషలేములో ఒక దేవాలయం ఉంది, నువ్వైతే అక్కడికి వెళ్ళి మమ్మల్ని ఆరాధించమని చెప్తున్నావంటే అప్పుడు యేసుక్రీస్తు వారు మహానుభావుడు ఒక మాట చెప్పాడు, అమ్మా, మీకు తెలియని దానిని ఆరాధించుకుంటూ వచ్చారు, మంచిదే, ఇంతకాలం మీకు తెలియని దానిని ఆరాధించుకుంటూ పడుతూ లెగుస్తూ ఆరాధించుకుంటూ వచ్చారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుతున్నాం, అంతేగాని యెరూషలేములోకి వెళ్ళి నువ్వు ఆరాధించమ్మని నేనైతే చెప్పనమ్మా, మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాం. ఏంటి ఇంతకీ యేసుక్రీస్తు వారికి తెలిసింది, వారికి తెలియనిది? అంటే వారికి తెలియని దానిని వారు ఆరాధించడం ఏంది, యేసుక్రీస్తు వారికి తెలిసినది ఆరాధించడం ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లల కింద చెప్తున్నాడు అన్నమాట. రక్షణ యూదుల్లో నుండే వచ్చి ఉన్నది కానమ్మా, అయితే యథార్థముగా ఆరాధించువారు అంటే యథార్థముగా ఆరాధించేవాళ్ళు దేవుడికి కావాలా. అంటే యథార్థముగా అంటే దేవుని పిల్లారా యథార్థం కానిదా అంటే మీరు చూడగలిగితే దేవుడు ఆత్మ యథార్థంగా ఆరాధించే లక్షణాలు ఎలా ఉంటే దేవుని ఆత్మ కనుక నా ఆత్మతో నేను దేవుడిని ఆరాధించాలా అనేది ఒక యథార్థమైన ఆలోచన. దేవుడు ఉన్నాడండి, నా ఆత్మతో దేవుడిని నేను ఆరాధించలేను, ఒక రూపాన్ని పెట్టుకొని నేను ఆరాధిస్తానంటే దానికి అర్థం ఎలా ఉంటుంది? యథార్థముగా ఆరాధించేవాళ్ళు దేవుడికి కావాలా. ఇప్పుడు మీరేంటి పర్వతం ఎక్కి ఆరాధించాలనుకుంటున్నారు, యెరూషలేముకి వెళ్ళి ఆరాధించాలనుకుంటున్నారు, కానీ దేవుడు ఆత్మయి ఉన్నాడని చెప్పేసి మేము ఆత్మతో ఆరాధించడం ప్రారంభించామమ్మా అని కింద మళ్ళీ చెప్తున్నాడు మనకేమని, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది, తనను ఆరాధించేవారు అట్టివారు కావాలని దేవుడు కోరుకుంటున్నారు. అంటే అమ్మ, ఇంతకు ముందు మీరు తెలియని దానిని ఆరాధించారు, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుకుంటున్నారు, అది ఎప్పుడు వచ్చి ఉన్నది కనుక దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఆయనకి కావాలంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి అంటే ఆరాధించాలంట. దేవుని పిల్లలారా, వస్తువుల రూపంలో దేవుణ్ణి ఆరాధించకూడదు ఇక మీదట.
ఒకవేళ ఇంతకుముందు తెలియని దానిని మీరు ఆరాధించుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం అది కుదరదు. ఎందుకంటే ఆత్మతో సత్యముతో దేవుని ఎలా ఆరాధించాలని అది చెప్పడానికి, నేర్పించడానికే నేను బయలుదేరి వచ్చాను. పరలోకము నుంచి నేను వచ్చానమ్మా. ఇదిగో నేను ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ ఆ కాలం వచ్చింది కనుక ఇక మీదట ఇలాంటి వారే కావాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడని చెప్పి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఈ మాట ఇట్లా ఉంచుకొని ఒక్కసారి మనం పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. దేవుని పిల్లరా, చూడగలిగితే కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, నరులారా ఎంతకాలము నా నామమును, ఏమంటే ఎంతకాలము నా గౌరవమును అవమానపరుతురు. అదేంది భక్తులు అవమానపరచడం ఏంది దేవుని పిల్లరా? నాకు రావాల్సిన నా గౌరవాన్ని ఎంతకాలం మీరు అవమానపరుతురు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమింతురు. అంటే దేవుణ్ణి ప్రేమించట్లేదా దేవుని పిల్లారా? వ్యర్థమైన దానిని ఎంతకాలం మీరు ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులు తనకు ఏర్పాటు చేసుకొని ఉన్నారని తెలుసుకోనండి. అంటే మీరైతే వ్యర్థమైన దానిని ఎతుకుతున్నారు, వ్యర్థమైన దానిని ప్రేమించుచున్నారు, కానీ దేవుడంట యథార్థముగా ఆరాధించే వాళ్ళనంట ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. ఇంతకీ యథార్థంగా ఆరాధించే వాళ్ళని ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆయన భక్తులని యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారు, నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు, వ్యర్థమైన వాటిల్లో మీరు నన్ను ఎదుగుతున్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలనని ఒక ఆలోచన అనేది మీకు రాలేదు, కానీ నా కోసం నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పేసి క్రీస్తుకు పూర్వమే నిజంగా కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు ఈ మాట చెప్తున్నాడు దేవుని పిల్లరా. అలాగనే మనం మళ్ళా నూతన ఇక్కడికి వచ్చేతలకి మళ్ళీ సువార్తలోకి వచ్చేతలకి ఏం చెప్తున్నాడు యోహాను సువార్త? అమ్మా ఆయన్ని ఏం చేయాలంట? యథార్థముగా ఆరాధించాలి, యథార్థముగా ప్రేమించాలా. ఏమంటే యథార్థముగా ఆరాధించేవారు కావాలా అంటే ఆయన యథార్థంగా ఎతకాల, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించేవారు కావాలని ఆయన కోరుకుంటున్నాడంటే మనం ఏమనుకుంటాం? నిజంగా ప్రభా మేము యథార్థంగా ఆరాధించాలనుకుంటున్నాం, యథార్థంగా ప్రేమించాలనుకుంటున్నాం, యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించి మరి నీ దగ్గరికి రావాలంటే మాకు మార్గం అంటే ఆ మార్గాన్ని చూపించే మహానుభావుడు ఎవరని మనం వెతుక్కుంటే దేవుని పిల్లరా, భూమి మీద మనకంటూ పరలోకానికి తీసుకెళ్ళి యథార్థంగా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పిన మహానుభావుడు భూమి మీద ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన మహానుభావుడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నప్పటికీ ఆ పరలోక ధనాన్ని వదులుకొని మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళాలని, పరలోకంలో దేవుడి సన్నిధానంలో మనల్ని నిలబెట్టాలని, యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే ఒక మార్గం మనకు తెలియచేయాలని మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నిజంగా ఒక ధనవంతుడై దరిద్రుడిగా పశువుల పాకలో పుట్టి మనల ధనవంతులుగా చేయాలనుకున్నాడు మహానుభావుడు. ఇంతకీ పరలోకానికి ఆ యథార్థంగా ఆరాధించి ఆ తండ్రి దగ్గరికి మనం పోవాలంటే మనకు మార్గం ఎవరో తెలుసా దేవుని పిల్లలు? ఒకసారి చూడగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 14వ అధ్యాయం 6వ వచనంలో 14:6లో ఒక మాట రాయబడింది. యేసు నేనే మార్గము, ఏమంటే నేనే పరలోకానికంటే యథార్థంగా తండ్రిని ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆయన్ని ఎవరైతే యథార్థంగా ఆరాధిస్తారో అట్టి వారికి పరలోకానికి వెళ్ళటానికి ఏందంట నేనే మార్గం. అందుకనే ఆ సమరస్త్రీతో మాట్లాడుతమ్మా మీరు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాం. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలమ్మా. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆత్మతో ఆరాధించేవారు కావాలని ఆయన కోరుకున్నారు. ఆ కాలం వచ్చి ఉన్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది అన్నాడు. అంటే యథార్థముగా అంట యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుని అంట ఆరాధించాడంట దేవుని పిల్లరా. అలా ఆరాధించి మరి ఆ యథార్థమైన మార్గంలో నడిచిన మహానుభావుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అందుకంటే పరలోకానికంట మనం తండ్రి అయిన దేవుడి దగ్గరికి తెలుసుకొని మనం వెళ్ళాలంటే ఆయనే
మార్గము. అంటే పరలోకాన్ని నుంచి ఒక పేదరికములు అంటే ఒక పశువుల పాకులో పుట్టిన మహానుభావుడు తిరిగి పరలోకానికి నిత్యత్వానికి వెళ్ళిపోవడానికి మనకంట ఆయనంట మార్గం అంట. మార్గం ఆయన ఉంది. సత్యముతో దేవుణ్ణి ఆరాధించాడంట. మార్గము ఏమండి, సత్యముతో ఆయన ఆరాధించాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు ఆయనకు కావాలన్నాడు. తండ్రిని ఆత్మతో సత్యముతో ఎలాగ ఆరాధించాలో నేను మీకు చూపించాను. అంటే ఆత్మతో సత్యముతో నేనే సత్యము, నేను మార్గము. ఆరాధించే విషయంలో నేనేమై ఉన్నానంట, నేనే సత్యము, నేనే జీవమును. అంటే నిత్యము జీవించి తండ్రిని అంటే చనిపోయి తిరిగి మళ్ళా నేను ఈ లోక సంబంధ వ్యక్తులు నాకు శిక్ష విధించి మరణం విధించినా కూడా తిరిగి మళ్ళా లెగిసి నిత్యము జీవించే లోకానికి నేను ఎలాగైతే వెళ్ళిపోయానో, నన్ను వెంబడించువారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించి ఈ మార్గంలో నడిపించి సత్యముతో ఆయనను ఆరాధించి ఇదే మార్గము సత్యము జీవమని మార్గంలో ఎంతమంది అయితే నడుస్తారో నా ద్వారా తప్ప ఎవడును తండ్రి దగ్గరికి పరలోకానికి రాలేరు. అంటే ఏముందంట, దేవుడు ఆత్మని నమ్మాల, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాల. ఆ యేసుక్రీస్తే మార్గము సత్యం జీవమని ఎంతమంది ఆయన మీద విశ్వాసం ఉంచుతారో, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో అందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళే ఒక అవకాశము. ఇంకేందంట, ఆయన రాజ్యం అంట ఈ లోక సంబంధమైందంట కాదంట. యేసుక్రీస్తు వారి రాజ్యం అది ఏ సంబంధమైంది, పర సంబంధమైంది. మరి పర సంబంధమైన దానిని గురించి ఒక ఆత్మ సంబంధమైన జీవితాలు కలిగిన వారికే తెలిసిద్ది, కానీ శరీర సంబంధులకు అది ఎలా కనిపిస్తుంది, వ్యర్థంగా కనపడుతుంది, పిచ్చిగా కనపడిద్ది, అవమానంగా మాట్లాడే విధంగా ఉంటుంది దేవుని పిల్లరా. అందుకని వాళ్ళు ఈ సత్యాన్ని కొనుక్కోవటం అనేది చాలా కష్టము అని చెప్తున్నాడు. అంటే వ్యర్థముగా ఆరాధించేవాడికి ఎలా ఉంటుంది, ఆత్మతో సత్యంతో ఆరాధించేవాడిని వ్యర్థముగా ఆరాధించేవాడికి ఎలా ఉంటుంది దేవుని పిల్లరా, వ్యర్థముగా ప్రేమించేవాడికి ఎలా ఉంటుంది, వ్యర్థముగా మాట్లాడుతుంటాడు వాళ్ళను. అంటే ఎవరైతే యేసుక్రీస్తును ఏమండి వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారో అట్లాంటి భూమి మీద ఎంతమంది మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా వ్యర్థమైన వాళ్ళు. ఏమండి వ్యర్థముగా ప్రేమించేవాళ్ళు, వ్యర్థమైన దానిని ఆరాధించేవారు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి మహానుభావుడైన యేసుక్రీస్తు వారి మీద నిందలేసి అవమానంగా మాట్లాడుతున్నారని మనం నమ్మాలి దేవుని పిల్లరా. కనుక మన జీవితంలో లోకంలో మహానుభావుడి గురించి ఎంతమంది ఎన్నన్నా మనకు అనవసరం. మనమైతే జీవము కలిగిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యముతో ఎలాగైతే ఆరాధించాడో మనము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించి యేసు వెళ్ళిన మార్గంలోకి వెళ్ళి నిత్యత్వములోకి మనం చేరేవారిగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ అట్లా ఉండినట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా. పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరలోక తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నైనా ఇదిగో నైనా నువ్వు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించువారు నువ్వు కావాలని కోరుకుంటున్నావు తండ్రి. అవునునైనా మా ప్రియుడు మా రక్షకుడు యేసుక్రీస్తును మేము వెరుగక మునుపునైనా వ్యర్థమైన దానిని ప్రేమించాం, వ్యర్థమైన దానిని తండ్రి ఆరాధించాం, వ్యర్థమైన దానికోసం తండ్రి మేము తండ్రి పరుగులెత్తామయ్యా. ఎప్పుడైతే క్రీస్తు సువార్త అనేది మేము విన్నామో నా తండ్రి నైనా వాస్తవాన్ని కనుగొని ఇదిగో నా తండ్రి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినైనా యేసుక్రీస్తే మార్గము సత్యము జీవమని ఆయన యందు విశ్వాసం కలిగి మేము వెళుతున్నాం తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నైనా యేసే మార్గము సత్యము జీవమని ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ వచ్చి పొంది నిత్య జీవానికి వారసులయ్యే మహాభాగ్యము ఈ సూర్యుడి కింద నివసిస్తున్న ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని తండ్రి నీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటూ ఎంతమంది అయితే అయ్యా ఈ మాటలు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించి నీ పిల్లలకు కావాల్సిన సమస్తాన్నిచ్చి మీరు పోషించమని అడుగుతూ తండ్రి నైనా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు కృపతో జ్ఞాపకం చేసుకొనైనా భయంకరమైన తండ్రి వ్యాధుల నుంచి రోగాల నుంచి బిడ్డలను బయటేసిన తండ్రి దేశాలను కూడా ఐక్యత ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాయినా మా దేశంలో నా తండ్రి పాడి పంటలు నా తండ్రి నైనా ఇదిగో తండ్రి ఒకళ్ళ ఎడల ఒకళ్ళు నా తండ్రి అనురాగం కలిగిన వారైనైనా సత్యాన్ని జరిగించే మహాభాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.